హాయ్ అండి. నేను మీ రాఘవరావుని. మొత్తానికి నాగార్జున యాదవ్‌ని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎప్పుడో ఆంధ్ర పోలీసులు అరెస్ట్ చేయాల్సింది జరగలేదు కానీ, తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. నిజంగా ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే, ఆ నాగార్జున యాదవ్ అనేవాడు ఒక మృగం. నీతి లేని వ్యక్తి. ఒక లోఫర్. నోటి దూల చాలా ఎక్కువ. నోటికేమొస్తది మాట్లాడతాడు. వాడి నోటికి అడ్డొదుపు లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్ వ్యవస్థ చచ్చిపోయింది. అందుకనే వాడంత పేటరేగిపోయి వాగాడు. కానీ తెలంగాణ పోలీసులు పౌరుషం తెచ్చుకొని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అది గట్స్ అంటే పోలీసులు అలా పనిచేయాలి. అంతేగాని భయపడితే ఏముంటుంది సార్, మీ డ్యూటీ మీరు చేయండి. పోలీసులారా మీ డ్యూటీ మీరు చేయండి. మీరు చేస్తే ప్రజలు ప్రశాంతంగా నిద్రపోతారు. పబ్లిక్ హ్యాపీగా ఉంటుంది. అదే ప్రజలు కోరుకునేది. పోలీసులు కోరుకునేది అదే. అలా చేయకుండా మీరు రాజకీయ పలుకుబడికి పోయి రాజకీయం కోసం ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దని మీ అందరికీ ఒకసారి పోలీస్ వ్యవస్థకి వినమ్రంగా నమస్కరిస్తున్నాను. నాగార్జున యాదవ్ ఎప్పుడో అంటే వాళ్ళు చెప్పడం బట్టి, వైసీపీ వాళ్ళు సాక్షి పేపర్లో వాళ్ళు చెప్పిన బట్టి ఏంటంటే 2 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాల క్రితం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా విమర్శించాడని, అందుకనే చంద్రబాబు నాయుడు కూటమి సర్కారు, చంద్రబాబు సర్కారు తన శిష్యుడు రేవంత్ రెడ్డి ద్వారా అరెస్ట్ చేయించి, అదేంటో నాకు అర్థం కాదు సాక్షి మీడియా వాళ్ళకి. చంద్రబాబు నాయుడు తన శిష్యుడి ద్వారా అరెస్ట్ చేయనందుకు ఆయన అరెస్ట్ చేయొచ్చుగా. ఆయన అనలేదా నాగార్జున యాదవ్? పవన్ కళ్యాణ్ అనలేదా? ఎంత నోటుకొచ్చిన మాట్లాడాడో ఒకసారి తీయండి, వీడియోలు తీయండి. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అన్న వీడియోలు చాలా ఎక్కువ ఉంటాయి. మరి వీటి కోసం అరెస్ట్ చేయొచ్చు ఆంధ్ర పోలీసులు. మరేదో అతనేదో పెద్ద ఒక శుద్ధపూసలాగా చూస్తున్నారు సాక్షి మీడియా వాళ్ళు. అతను మాట్లాడిన మాటలు దానికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వాళ్ళు సోషల్ మీడియా కంప్లైంట్ చేస్తే వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. దానికి కుయ్యో మొర్ర అంటుంది సాక్షి మీడియా. 3 స్టేషన్లు తిప్పారు, 3 చోట్ల తిప్పారు. భార్య అడిగితే తిట్టుకుంటే ఎందుకమ్మా అబద్ధాలు ఎందుకు తిట్టుకుంటూ ఎందుకు వెళ్తారు? చెప్పారు, మేము తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేస్తామని చెప్పారు. మేము నల్లపాడు పోలీస్ స్టేషన్లో చెప్పాము. అక్కడ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి వాళ్ళకి చూపించి అక్కడి నుంచి హైదరాబాద్ తీసుకెళ్లారు. అదే చంద్రబాబు నాయుడు చేయించినట్టు రేవంత్ రెడ్డికి దమ్ము లేదు, రేవంత్ రెడ్డి చేయలేడు. తెలంగాణ పోలీసులు దమ్ము లేదు, చంద్రబాబు నాయుడు చెప్తేనే చేస్తారు. ఎంతసేపు ఇదే. వీళ్ళు చేసిన తప్పు చెప్పరు. ఆ ఎదవ ఏమి మాట్లాడాడో చూపించరు. ఆ ఎదవ దరిద్రుడో చెప్పరు. ఇటువంటి పనికి మాలిన వద్దకి ఈ శిక్ష ఎప్పుడో పడాల్సిందే. తోమి పోసాని కృష్ణమూర్లాగా తోస్తే సరిపోదు ఒక్కొక్కడికి. ఈ వైసీపీ ఎదవులకి ఆంధ్ర పోలీసు అంటే లోకువ, ఒంటి కాలు మీద లేస్తారు. మరి నాగార్జున అరెస్ట్ చేసే ముందు ఆంధ్ర పోలీసులకి చెప్పకుండా తర్వాత చెప్పారు. అరెస్ట్ చేసినా తీసుకెళ్ళి చెప్పారు నల్లపాడు స్టేషన్లో. ఇది ఈ యొక్క వైసీపీ నేతలకి అర్థం కావట్లేదా? అయినా కూడా అర్థం కాకుండా ఉన్నారా? ఇదే వైసీపీ నేతలు ఒక జర్నలిస్ట్ కేవీఆర్ అనే జర్నలిస్ట్ని అరెస్ట్ చేస్తే కింద మీద దొరికిపోయి తెలంగాణ వెళ్ళి ఆంధ్రప్రదేశ్ ఎందుకు అరెస్ట్ చేస్తారని ప్రతి నాయకుడు మాట్లాడాడు. ఇవాళ ఒక్క నోరెత్తరేంటి? అంబటి రాంబాబు మాట్లాడట్లే, పేర్ని కృష్ణమూర్తి మాట్లాడట్లే, కొడాలి నాని మాట్లాడట్లే, రోజా మాట్లాడట్లే, ఆ సజ్జల రంకృష్ణ మాట్లాడట్లా, దేవుని అవినాష్ మాట్లాడట్లా, వెల్లంపల్లి రమేష్ మాట్లాడట్లా, ఒక్కడు నోరెత్తట్లా. అందరూ పిన్ డ్రాప్ సైలెన్స్. మీవాడు తెలంగాణ పోలీసు అరెస్ట్ చేసి మీరు మాట్లాడరా? ఆంధ్ర పోలీసు అరెస్ట్ చేసి మాత్రం మీరు ఓడిపోతారా? తెలంగాణకి వెళ్ళి అరెస్ట్ చేయాలా అని మాట్లాడతారా? ఎంత సిగ్గుసేటు అసలుకి. మీలాంటి వాళ్ళు అసలుకి తప్పు ఆంధ్ర ప్రజలది. మీలాంటి వ్యక్తుల్ని రాజశేఖర్ కొడుకుని నమ్మి మీకు ఒక్కసారి ఓటేసేసా దాని ప్రభావం ఇదంతా. ఇంకా మీ నీచి బుద్ధి పోలేదు. మార్చుకోరు, మీరు మార్చుకోరు. వీళ్ళకి వైసీపీ నాయకులకి తెలంగాణ జర్నలిస్ట్ కేవీ రెడ్డి మీద ఉన్న ప్రేమ నాగార్జున యాదవ్ మీద లేదు. ఎందుకంటే అతను రెడ్డి, ఇతను యాదవ్. చూడండి, తెలంగాణ జర్నలిస్ట్ ఏమో రెడ్డి,
అందుకే అతని మీద తెలంగాణ వాడైనా పర్లేదు, వాడి మీద ప్రేమ ఉంటుంది ఈ యొక్క వైసీపీ నాయకులకి. ఇతను ఆంధ్ర అధికార ప్రతినిధి యాదవ్ కనుక బీసీ కనుక వైసీపీ నాయకులు మాట్లాడరు. వాడు రెడ్డి అయితే చాలు, ఆ వ్యక్తి రెడ్డి అయితే చాలు, రెడ్డిలు మాట్లాడతారు, కాపులు మాట్లాడతారు, అందరూ మాట్లాడతారు. బీసీ అయితే ఎవరు మాట్లాడరు. అందుకే నాగార్జున యాదవ్ గురించి ఒక్క వైసీపీ నాయకుడు కూడా మాట్లాడట్లేదు. అర్థం చేసుకో నాగార్జున యాదవ్, ఓ పిచ్చి కుక్కలాగా మాట్లాడావు కదా, ఇప్పుడు చూసు నీ బతుకు బస్టాండ్ చేశారు వైసీపీ నాయకులు. నీ గురించి పట్టించుకోవట్లేదు కనీసం. తెలంగాణ జర్నలిస్ట్ ఉన్న ప్రేమ ఆంధ్ర వైసీపీ పార్టీ అధికార ప్రతినిధి మీద లేదంటే ఎంత సిగ్గుచేటు, ఎలా స్పందించాలి? స్పందన లేదు, పాడు లేదు. అదే చెప్తున్నా కదా, ఎంతసేపు స్పందించకుండా ఆ సాక్షి మీడియా మాట్లాడుతుంది. మన చంద్రశేఖర్ అట ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు, చంద్రబాబు నాయుడే చేయించాడట. ఏదో సామెత ఉంటుంది, లేదో లేక మంగళవారం అంట ఆ సామెత. వీళ్ళకి ఏమీ చేయలేక, ఏం మాట్లాడడానికి లేక, రేవంత్ రెడ్డిని ఏమి అనలేక మంగళవారం అంటున్నారు ఎదవాళ్ళు. అంత పనికి మాలిన ఈ వైసీపీ నాయకుల్ని నాగార్జున యాదవ్ అర్థం చేసుకో. ఇంకెవరన్నా ఉంటే అధికార ప్రతినిధులు మూసుకుని ఉండండి, లేకపోతే మీ పరిస్థితి కూడా నాగార్జున యాదవ్లా ఉంటుందని మీకు అందరికీ హెచ్చరిస్తూ విరమిస్తున్నాను. జై జనసేన, జై హింద్.